అందరికీ నమస్కారం అండి. పూజల తర్వాత కొన్ని విధానాల గురించి మనలో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా శనివార వ్రతాలు లేదా ఏవైనా విశేష పర్వదినాలలో పిండి దీపాలతో మనం దీపాలను, ప్రమిదలను తయారు చేసి దీపాలను వెలిగిస్తాం. తర్వాత వాటిని ఏం చేయాలి అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ఆ పిండి దీపాలను నేతితో కానీ పెట్టినట్లయితే మనం వాటిని చక్కగా గోమాతకి తినిపించడం శ్రేయస్కరమని చెప్పవచ్చు. చక్కటి ఫలితాలు వస్తాయి. లేదా నువ్వుల నూనెతో ఈ దీపాలను వెలిగించినట్లయితే వాటిని కొంచెం పొడిలాగా చేసి ఎవరూ తొక్కని ప్రదేశాలలో లేదా మొక్కలలో వేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సప్త శనివార వ్రతంలో శనీశ్వర స్వామి వారికి, వెంకటేశ్వర స్వామి వారికి నల్ల నువ్వుల ఉండలు నైవేద్యంగా పెడతాము. వాటిని తర్వాత ఏం చేయాలి అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వాటిని స్వీకరించవచ్చు. లేదా వాటిని తీసుకెళ్ళి గోమాతకు తినిపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ప్రీతి. అందువల్ల 7 శనివారాల వ్రతాన్ని ఇలా చేస్తే శని బాధలు పోవడమే కాకుండా ఏళ్ళనాటి శని ఉన్నవారికి కూడా చాలా మంచిది. అంతేకాకుండా అనుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే చాలా ప్రీతి. అందువల్ల ఈ 7 శనివారాల వ్రతాన్ని ఇలా చేస్తే శని బాధలు పోవడమే కాకుండా అనుకున్న కోరికలు కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి. బియ్యం పిండిలో పాలు, చిన్న ముక్క అరటిపండు వేసి ప్రమిద అయ్యే విధంగా ఆ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిలో ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యితో వెంకటేశ్వర స్వామి ముందు దీపాన్ని వెలిగించాలి. అలాగే సప్త శనివార వ్రతంలో స్వామివారికి నైవేద్యంగా నల్లని నువ్వులతో చేసిన ఉండలను 7 ఉండలను స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే నల్లటి ద్రాక్ష పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టాలి. వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి తులసి దళాలతో చేసిన మాలను వెంకటేశ్వర స్వామికి అలంకరణగా వేయాలి. ఈ పూజా విధానం అంతా 7 శనివారాలు కూడా నల్లటి వస్త్రాలు ధరించి చేయడం ఎంతో మంచిది. మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ వ్రతాన్ని చక్కటి భక్తి శ్రద్ధలతో, నిష్ఠ నియమాలతో చేయడం వల్ల మన సంకల్పం అనేది నెరవేరి తీరుతుంది. మీకు ఈ వ్రతం గురించి ఫుల్ వీడియో కావాలి అంటే ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.